పార్లమెంటు సజావుగా జరగకపోవడం బీజేపీ అగ్రనేత అద్వానీని కలిచివేస్తున్నదా? స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పనితీరును తప్పుపట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి? అద్వానీ ఆగ్రహానికి వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికకి ఏదైనా సంబంధం ఉందా? బీజేపీ అగ్రనేతకు ఆగ్రహం, పార్లమెంటు జరుగుతున్న తీరుపై ఆవేదన, స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రుల తీరుపై అసంతృప్తి, సభను సజావుగా నడిపించటం లేదని వ్యాఖ్యలు. 3 వారాలుగా పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన, స్పీకర్ సుమిత్రా మహాజన్తో భేటీ. బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానీకి ఆగ్రహం వచ్చింది. పార్లమెంటు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుపై పార్లమెంట్లో ప్రతిష్టంభన చోటు చేసుకోవడం, గడిచిన 3 వారాలుగా సభలో ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడం ఆయన్ను కలిచివేసినట్టుగా ఉంది. సభను స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సరిగ్గా నడిపించడం లేదని, అది దానంతటదే నడుస్తోందని అద్వానీ భగ్గుమన్నారు. ఈ మాటలను ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్తోనే అనడం విశేషం. స్పీకర్ కూడా సభను సరిగ్గా నిర్వహించడం లేదని, ఇదే విషయాన్ని ఆమెతోనూ చెప్తానని అన్నారు. అగ్రనేత ఆగ్రహం చూసిన అనంతకుమార్ ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పదే పదే సభను వాయిదా వేసే బదులు మొత్తం సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేయొచ్చు కదా అంటూ అద్వానీ చొరకలేశారు. అద్వానీ హఠాత్తుగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం అధికార బీజేపీని కలవరపెడుతోంది. సభ సజావుగా జరిగేందుకు అధికార ప్రతిపక్షాలు సమాన బాధ్యత వహించి సమన్వయంతో వ్యవహరించాలి అన్నది అద్వానీ అభిప్రాయం. అధికార ప్రతిపక్షాలు అలా వ్యవహరించడం లేదన్నది పెద్దయిన ఆవేదన. సమస్యను పరిష్కరించాల్సిన స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదు అన్నది అద్వానీ అసంతృప్తి. సంక్షోభ సమయంలో అగ్రనేత ఇలా స్పందించడంపై పార్లమెంటు సభ్యులు స్వాగతిస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనే అనుభవం పనిచేస్తుందని, ఇప్పుడు కూడా అద్వానీ మౌనాన్ని ఆశ్రయిస్తే ఆయన సీనియారిటీకి అర్థమే లేదని యువ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విధానంపై అద్వానీ స్పందించిన తీరు హుందాగా ఉందని, అది ఆయన స్థాయికి తగిన విధంగా ఉందనే మాటలు అన్ని పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా అద్వానీని నిలబెడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అద్వానీ అధికార పక్షంపై విరుచుకుపడడం చూస్తుంటే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను కాకుండా మరొకరిని బరిలోకి దించే యోచనలో మోదీ, అమిత్ షా ద్వయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ, అమిత్ షా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అనుమానం అద్వానీలో ఉన్నట్టుగా ఆయన స్పందనను బట్టి అర్థమవుతోంది. రెండు 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడా మాట్లాడని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ వాళ్ళ పార్లమెంట్లో అందరి సమక్షంలో మాట్లాడినారు. ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసినారు పార్లమెంట్ జరుగుతున్న తీరు పట్ల. ఆయన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యవహార శైలి పట్ల, తర్వాత అనంతకుమార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పట్ల కూడా ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. అదే సమయంలో ఇవాళ సాయంకాలం ప్రణబ్ ముఖర్జీ దేశ రాష్ట్రపతి కూడా పార్లమెంట్ జరుగుతున్న తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఇద్దరు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినారు, కానీ భిన్న పద్ధతుల్లో చేసినారు. ఎట్లా ఏమంటారు? దాదాపు 18 రోజులుగా పార్లమెంట్ జరుగుతున్న తీరు చూస్తే మీకు, నాకు, దేశ ప్రజలందరికీ ఉన్న ఆగ్రహాన్ని ఇద్దరు పెద్ద మనుషులు వ్యక్తం చేశారు. అద్వానీ కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ, ఇద్దరు కూడా స్టేట్స్మన్. ఇప్పుడు ఆగ్రహానికి అద్వానీ రాష్ట్రపతి పదవికి ముడిపెట్టడం అనేది నాకైతే చాలా అన్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే అద్వానీ చాలా గొప్ప నాయకుడు, రాజనీతిజ్ఞుడు. కేవలం రాష్ట్రపతి పదవి కోసం ఎత్తులు వేసేవాడు కాదు. ఆయన రాష్ట్రపతి ఉన్నా లేకపోయినా ఆయనకి స్టేజ్ తగ్గదు. ఆయన ఒక ప్రత్యేక స్థానం ఉంది, విశిష్టమైన స్థానం ఉంది దేశ ప్రజల హృదయాల్లో. కానీ ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఆయన స్పందించారు. మొత్తం ఈ డిమానిటైజేషన్ వ్యవహారం చూస్తే ఇదే బ్రిటన్లో అయితే ఎట్లా చేస్తారు, ఇదే మెజర్ బ్రిటన్లో అయితే ప్రైమ్ మినిస్టర్ ఎట్లా చేస్తాడు, అయితే అమెరికాలో అయితే ఎట్లా చేస్తారు అనుకుంటే బ్రిటన్లో అయితే ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం. అసలు ఇందాక అమిత్ మిత్రా వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టరు, జిఎస్టీ మీద చీఫ్ మినిస్టర్స్ కమిటీ చైర్మన్
నేను ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. వాళ్ళందరినీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళకి అసలు విషయం చెప్పకుండా దాని తర్వాత డిమాండేషన్ అనౌన్స్ చేశారట. ఆ విషయం క్యాబినెట్ మినిస్టర్ చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్ టోల్డ్ హిమ్ వెన్ హీ వెంట్ టు ఢిల్లీ ఫర్ జిఎస్టీ మీటింగ్ దట్ ది వర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్. ఏదో అడిగి మాట్లాడి లోకల్లో అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడి దాని తర్వాత ఇది అనౌన్స్ చేశారు. అంటే ఏంటి, నోబడీ వాజ్ టేకన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అదే బ్రిటన్లో అయితే ఏం చేస్తాను ఇందాక చెప్పింది, ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తున్నాం, నల్ల డబ్బు ఖర్చు చేస్తున్నాం, నల్లధనం ఖర్చు చేస్తున్నాం, అందరం చేస్తున్నాం, దాన్ని అరికట్టాలి, బ్లాక్ మనీ అరికట్టాలి, ఫేక్ కరెన్సీని అరికట్టాలి. అన్ని ప్రభుత్వాల్లో లోపాలు జరిగినాయి, ఇప్పుడు మాండవ లోపం జరిగింది అని చెప్పి 2014లో ఇప్పుడు ఇండియా టుడే లేటెస్ట్ ఇష్యూ కవర్ స్టోరీ ప్రకారం 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ కంటే బీజేపీ 2 రెట్లు ఎక్కువ నల్లధనం ఖర్చు చేసిన ఎన్నికల్లో. అది ఇండియా టుడే కవర్ స్టోరీ, నేను చెప్తున్నాను కాదు. అంటే నల్లధనం అందరం ఖర్చు చేస్తున్నాం, దీన్ని అరికట్టాలి, దీన్ని ఒక ఆర్థిక వ్యవస్థని బాగు చేయాలంటే ఇది అవసరం అని చెప్పి దాని తర్వాత వాళ్ళు కోఆపరేషన్ సీజ్ చేస్తే కోఆపరేట్ చేసేవాళ్ళేమో. నువ్వు ఒక ప్రకటన చేసి ఇది కాంగ్రెస్ వాళ్ళల్లో నల్లధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద హీప్ ఆఫ్ బ్లాక్ మనీ అని చెప్పి ఆయన మాట్లాడి, వెంకయ్యనాయుడు గారు మాట్లాడి, అరుణ్ జైట్లీ మాట్లాడి వాళ్ళు మరీ అంత రెచ్చగొడితే ప్రతిపక్షం ఎట్లా కోఆపరేట్ చేస్తుంది? యూ హ్యావ్ టు టేక్ దట్ కోఆపరేషన్. ఇది ఒకటే కాదు, మీకు జిఎస్టీ బిల్ ఉంది, అది పాస్ కావాలి. ఇంకా యూ హ్యావ్ ఓన్లీ 5-6 days, బట్ December 16th అయిపోతుంది సభ. అది జిఎస్టీ బిల్ పాస్ కాదు. ఇట్లాంటి వాతావరణంలో జిఎస్టీ బిల్ ఎట్లా పాస్ అవుతుంది? అసలు చర్చ జరగదు. అసలు చర్చ జరగబట్ట ప్రతిపక్షాన్ని నిందిస్తున్నాం, ప్రతిపక్షాన్ని నిందించాల్సిందే. ఇది రాజ్యసభలో అరుణ్ జైట్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా UPA 2లో చర్చ జరిగిందా? జరగలేదు. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొద్దిగా ఇంక తగ్గుండి కొద్దిగా PR చేసి వాళ్ళని మెప్పించి వాళ్ళ సహకారం తీసుకుంటే దేశ ప్రజలు మెచ్చేవాళ్ళు. కాన్ఫ్రంటేషన్ పోయి ఆధిక్యం ప్రదర్శించి వాళ్ళని దబాయించి మీరు మాకు సహకారం చేయాలంటే వాళ్ళని బ్లాక్ మార్కెటర్గా మీరు అంటున్నారు, అవినీతి పనులు అంటున్నారు, వాళ్ళు స్కామ్స్టర్స్ అంటున్నారు. ఇన్ని ఆరోపణలు చేసి మన్మోహన్ సింగ్ లాంటి వాడు మాట్లాడిన తర్వాత కూడా ఆయనకి ఇంకా 72 గంటల టైం సరిపోయేది, 4 గంటల టైం సరిపోలేదు అంటే ఏమనుకున్నట్లక? అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన అంత నియంత సహకారం తీసుకోవాలి. పార్లమెంట్ అంటే ఏంటి, ఏకపక్షంగా నడుస్తుందా? పార్లమెంట్ని సజావుగా నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీది, ప్రధానమంత్రిది. ఇప్పుడు ఈ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఏమో ఆయన మాట్లాడు, వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ పనిచేస్తారు. ఆయన ఇదివరకు పోర్ట్ఫోలియో, ఇప్పుడు పోర్ట్ఫోలియో కాదు, ఆ DC INB ఇచ్చారు, అనంతకుమార్ పోర్ట్ఫోలియో. అనంతకుమార్ ఎక్కడ కనపడ్డు? ఈయన పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ పనిచేసిన వాడు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడాలి, వాళ్ళని ఒక లైన్కి తీసుకురావాలి, అనేది చేయాలి, అందరినీ రికన్సైల్ చేయాలి, అందరినీ కోఆర్డినేట్ చేయాలి కదా. అటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కంటే దురుసుగా మాట్లాడితే, పరుషంగా మాట్లాడితే వాళ్ళు అన్నితో మాట్లాడతారా? UPAలో ఉన్నది అట్లా ఉండదు కాదు. గులాం నబీ ఆజాద్ కానీ, ముకుల్ వాసనిక్ కానీ వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందరిలో పోయేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. ముగ్గురు ప్రైమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, వెంకయ్యనాయుడు గారు ముగ్గురు కూడా అంత పరుషంగా మాట్లాడి, అంత దురుసుగా మాట్లాడి, అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే ప్రతిపక్షం నుంచి ఎంత కోఆపరేషన్ మీకు? యాక్చువల్ నా ఉద్దేశంలో 70% తప్పు ప్రతిపక్ష అధికార 30% తప్పు ప్రతిపక్షాలది, 100% తప్పు ప్రజలది, వీళ్ళు అనుకునేందుకు. ఓకే, శ్రీనివాసరావు గారు ఒకటి చెప్పండి. ఇవాళ అద్వానీ లోక్సభ స్పీకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినారు. స్పీకర్ చేతుల్లో ఏముంటుంది? అద్వానీ చాలా సీనియర్ నాయకులు, మూర్తి గారు చెప్పినట్టు, రామసామూర్తి గారు చెప్పినట్టుగా ఆయన ఈజ్ అ స్టేట్స్మన్ అండ్ దేశం మొత్తం చాలా గౌరవించే సీనియర్ రాజకీయ నాయకులు ఆయనే. వాజ్పేయి తర్వాత ఇప్పుడు బహుశా ఆ తరం నాయకులు ఆయన తప్ప ఇంకెవరు లేరు అనుకుంటాను. వారు స్పీకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి, లేకపోతే నిరవధికంగా వాదాయిసుకొని బోండి అని ఇట్లా మాట్లాడి అంటే నిస్సహాయతలోంచి వచ్చిన ఆగ్రహం లాగా అనిపించింది. కానీ ఒక సీనియర్ నాయకుడు అమిత్ షాని, మోదీని పిలిచి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళను 4 walls మధ్య పిలిచి కోప్పడి అంత సెట్ చేసే స్థితి కాకుండా తన నిస్సహాయతను వేసి, మూర్తి గారు దాన్ని అంగీకరించని అన్నారు, కానీ ఆయన ఏదో నిస్సహాయతలోంచి వచ్చిన ఆగ్రహం లాగా కనిపించింది. అది ఒకటి. ఇంకా నుంచి మీరు ఇది వేయటానికి ముందు కొన్ని ఆ సందర్భం ఏంటిది, అది లోక్సభలో లేదు, మొత్తానికి రకరకాల చూపెట్టారు. ప్రతి చోట కూడా అద్వానీ గారు, మోడీ గారు పక్కన కూర్చున్న సందర్భాలు కూడా, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్. కానీ
ఎడమొహం పెడమొహం, ఎక్కడ ఒక చోట ఒక నవ్వు కానీ ఒక చిరునవ్వు కానీ మాట్లాడుకోవడం కానీ ఆ సీనియారిటీ గౌరవాన్ని ఈయన ఇవ్వటం కానీ లేదా పెద్ద మనిషి తరాన్ని ఆయన నిలబడి ఏది కనబడట్లేదు. ఒక చిన్న విషయం చెప్తాను, సభ సజావుగా నడిస్తే అది ప్రతిపక్షానికి ఉపయోగం, సభ సజావుగా నడిపించడం ప్రభుత్వ పక్షం యొక్క బాధ్యత. ఈ రెండిట్లో విఫలం జరుగుతుంది. దాంట్లో మనం ఎటువంటి సందేహం. ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు జనసంఘంగా ఉన్నప్పటి రోజుల నుంచి దీంతో బాగా అనుబంధం ఉన్నవాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, అది అప్పటికి ఇప్పటికీ మొట్టమొదటి దాని మీద బీజేపీ అనగానే జనసంఘాన్ని గుర్తొచ్చేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి, ఎందుకంటే పెద్దవారు మాట్లాడాల్సిన వారు ఉన్నారు, సబ్జెక్టు వారిది కనుక. వాజ్పేయి గారు మేము చదువుకునే రోజుల్లో వచ్చారు, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో మీటింగ్ పెట్టారు. పెడితే తండోపతండాలుగా జనం వచ్చారు, స్కూల్ మైదానంలో పెట్టినాం. దానికి అనువాదం చేయబోయినా కూడా ప్రజలు వద్దన్నారు, ఎందుకంటే ఆయన భాషను వినాలి. హిందీలో మాట్లాడే అద్భుతంగా మాట్లాడి ఒక్క ముక్క తెలియదు, ఆ బెజవాడ వాళ్ళకి హిందీ అంటే తెలియదు. కానీ తెలియకపోయినా కూడా వాజ్పేయి గారి మాట్లాడే మాటలు వినాలని చెప్పి ఒక ఆసక్తి వచ్చారు, వచ్చి విన్నారు కూడా. పిన్ డ్రాప్ సైలెన్స్, మధ్యలో చప్పట్లు కూడా లేవు, ఒకేసారి కొట్టారు. అంటే మొత్తం ప్రసంగం అయిన తర్వాత చప్పట్లు కొట్టారు, ఎందుకంటే అంత డిసిప్లిన్ పార్టీకి, అంత డిసిప్లిన్ చూపెట్టారు ప్రజలు. అది నాకు దాని గురించి తెలిసినటువంటి మొట్టమొదటి చిన్నప్పుడే తెలిసిన నిజం. కానీ ఇవాళ డిసిప్లిన్ అక్కడ కనపడుతుందండి. ఇవాళ ఏం చెబుతున్నారు, మీరప్పుడు చేయలేదా అని వీళ్ళంటే, మీరప్పుడు చేయలేదా అంటాం అనేది ఒక సమాధానం అయితే కాదు. కనీసం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ ఏ పార్టీ లైక్ బీజేపీ. ఇవాళ ఆయన ఆగ్రహం, అనుగ్రహం, అసహనము ఏంటో తెలియదు, కానీ ఆ మాట సరే వెంటనే ప్రెసిడెంట్ అన్నప్పటికీ కూడా ఈయన అనటంలో ఉంది. మామూలుగా ఏంటంటే ప్రతిపక్షాలను అంటారు, అలా కాకుండా స్వపక్షాన్నే ఆయన ఒక మాట అన్నట్టుగా వచ్చింది, మీడియాలో వచ్చింది. అంతే. మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు ఆగ్రహాన్ని ప్రదర్శించాలంటే కుర్చీలు ఇసిరేయటం, చేతిలో ఫైల్స్ ఇసిరేయడం, సభను అడ్డుకోవడం సబబు కాదు అన్నారు ప్రణబ్ ముఖర్జీ. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ ఇంకా మంచి మాట చెప్పారు. యాక్చువల్గా వాజ్పేయి గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి 2 సార్లు బస్సు మిస్ అయిన పెద్ద మనిషి ఆయన. అవును, ప్రధానమంత్రి కావాల్సిన వారు. మరి అలాంటప్పుడు ఆయనకి ఆగ్రహం లేదు, అసహనం ఉండకూడదంటే ఎట్లా ఉండకుంటుంది. కాకపోతే అయితే ప్రెసిడెంట్ పోస్ట్ మీద కన్నేసి ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంటుందని కూడా నేను అనుకోను, ఎందుకంటే అంత సీనియర్ ఆ పార్టీలో. ఇంకా నిజంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళే ఆ పోస్టును ఆహ్వానించాలి, తీసుకొచ్చి ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఇంకా ఆయన ప్రధానమంత్రి పదవికి వచ్చే అవకాశాలు ఎట్టుకోలేవు. కనీసం ఆ మర్యాద కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఇవాళ అక్కడ పార్లమెంటేరియన్స్లో తీసుకున్న, పార్టీలో తీసుకున్న, రాజకీయాల్లో తీసుకున్న ఆయన మించిన సీనియర్ ఎవడు లేడు. కాబట్టి ఆ గౌరవం వాడు చూపెట్టాల్సిన అవసరం ఉంది. సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత మాత్రం క్రమశిక్షణకు మారుపేరు అనిపించుకున్న భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మీద ఉంది. అంతకు మించి ప్రతిపక్షాలని ఊరికే నిందమోపడం అనేది వేస్తాం. వాయిదా నుంచి కూడా నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం అసలు అద్వానీ లాంటి సీనియర్ నాయకులు పట్టించుకోవడం లేదు అనే విమర్శ ఉన్నది కదా. అన్ని పార్టీల్లో జరిగేది ఇది. సీనియర్స్ని పక్కన పెట్టకపోతే వాళ్ళు మనకి తలనొప్పిగా తయారవుతారన్న భయం జూనియర్స్కి ఉంటుంది, అందువల్ల పక్కన పెడతారు. కానీ మనం వీ కెనాట్, అదే చెప్పేది, మిగతా రాజకీయ పార్టీలో రెస్పెక్ట్ చేయొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలో మనం రెస్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే దాని మీద ఆ జనాలకు ఆ గౌరవం, అభిమానం, ఆదరణ అలా ఉంది. అంటే బీజేపీ అంటే ఇలానే ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు, కానీ అలా ఉందే లేదు. ఒకసారి ఆనంద భాస్కర్ గారితో మాట్లాడిన రామసారి గారు. ఆనంద భాస్కర్ గారు, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి వాళ్ళ ఒక ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శ చేసినారు. ఆయన చాలా తీవ్రంగా మాట్లాడినారు. పదే మీరు ఇట్లా సభని అడ్డుకోవడం సరైంది కాదు, మీరు అసలు నేను ఎవరు నిందించడం లేదు, కానీ సభను అడ్డుకోవడం అనేది చాలా సాధారణం అయిపోయింది, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల సమస్యలు చర్చ జరగాలి సభల్లో, మీరు ఏమిటి పని ఏం చేస్తున్నారు. బయట కూడా జనంలో ఒక విమర్శ ఉన్నది ఏమిటంటే, ఒక ఉద్యోగం ఒకరోజు ఆఫీస్ పోకపోతే వేతనం కట్ చేసేస్తారు, పార్లమెంట్ సభ్యులు ఇట్లా రోజుల తరబడి 3 వారాలుగా సభను స్టాల్ చేస్తుంటే వాళ్ళకి ఎందుకు వేతనాలు ఇవ్వాలి, ఇట్లాంటి విమర్శ బయట కూడా ఉంది, ఏమంటారు? అయ్యా దేవులపల్లి అమర్ గారు, మీతో పాటు మీకు చర్చలో పాల్గొంటున్న నా పెద్దలందరికీ, మీరు కూడా నా పెద్దలే, మీరందరూ కూడా పెద్దలు చర్చిస్తున్నటువంటి సమయం ఇది. మీ అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే, చెప్పండి. మీరు ప్రస్తావించి చర్చ చేపిస్తున్న అంశాన్ని, దానిపైన నా స్పందన తెలిపే కన్నా ముందు ఒక్క అంశం, అది మా స్వాగతం అనుకున్నా పర్వాలేదు, కానీ ఒక అంశాన్ని కొద్దిసేపు చెప్తాను. కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి 70వ పుట్టినరోజు రేపు. భారత రాజకీయ రణరంగంలో
తనదైనటువంటి విశిష్టమైన ముద్ర వేసినటువంటి సోనియా గాంధీ గారు దాదాపు పదవీ విరమణ చేసేటువంటి దశకు చేరిన దశలో 70వ పుట్టినరోజు రేపు జరగనున్న సందర్భం. దేశవ్యాప్తంగా ఎంతో విస్తారమైనటువంటి స్పందన, దాంతోపాటుగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని గౌరవిస్తూ కృతజ్ఞత తెలిపేటువంటి ఉత్సవాలు కూడా జరగనున్నటువంటి సందర్భంలో ఢిల్లీ కేంద్రంగా నా ఆధ్వర్యంలో 100 మందికి పైగా క్రియాశీలక కార్యకర్తలు విచ్చేసి రేపు సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకను జరుపుతున్నటువంటి ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులకు ఆమె పట్ల, ఆమె చూపిన నిబద్ధత పట్ల, ఆమెను ఒక అధ్యయన ప్రధానమైనటువంటి దేవతగా ఒక అన్నారు. రాజకీయ జీవనాన్ని కొనసాగించినటువంటి ఓకే. నేతగా అర్థం చేసుకోవాలని ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ అది సబ్జెక్ట్ ఇది పెద్దవాళ్ళు భాస్కర్ గారు, మా శుభాకాంక్షలు కూడా ఆవిడకి. ఓకే. ఆనంద్ భాస్కర్ అరే అంటే మీరు అడ్వాన్స్ గా చెప్తున్నారు, మేము రేపు చెప్పేవాళ్ళని లేని షోలో. చెప్పండి, కమ్ టు ది ఇష్యూ. సందర్భం అలా ఉంటుంది కాబట్టి కొంచెం సామరస్య వాతావరణాన్ని కల్పించుకునే దిశలో నేను వాజ్పేయి గారు కూడా చెప్తా. ఇప్పుడు 25 డిసెంబర్ వాజ్పేయి గారు కూడా ప్రయత్నం చేస్తే చర్చ సాగుతుంది. రైట్ రైట్ చెప్పండి నా ప్రయత్నం కూడా అలాంటిదే. చెప్పండి. మహనీయమైన వ్యక్తి, రాజకీయ రంగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిర్వహణలో అందవేసిన చెయ్యిగా, మహాద్రష్టగా అనేక పార్లమెంటరీ కమిటీలకు, దాంతోపాటుగా కేంద్ర మంత్రిమండలిలోని ఉప కమిటీలకు అధ్యక్షత వహించినటువంటి కాంగ్రెస్ నిర్వహణలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల నిర్వహణలో అందవేసిన చెయ్యిగా పేరుగాంచి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు చేసినటువంటి సూచన, ప్రతిపాదనను వారు ఏ కోణంలో చెప్పినా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా నేను గౌరవిస్తాను, స్వీకరిస్తాను. కానీ ఈనాటి సందర్భం, ఈనాడు ఏర్పడినటువంటి సందర్భానికి లాల్ కృష్ణ అద్వానీ గారు చేసినటువంటి నిన్నటి చక్కటి ప్రాప్త కాలజ్ఞత కలిగినటువంటి నిండైన మహోన్నత వ్యక్తిత్వం, మేగునగ ధీరుడు లాల్ కృష్ణ అద్వానీ గారు, వారు వ్యక్తం చేసినటువంటి భావంలోని అసలు వాస్తవాన్ని అధికార పక్షం ప్రజాస్వామ్య సంప్రదాయాలను, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించే క్రమంలో వియుక్తం చేస్తే రామచంద్రమూర్తి గారు చెప్పినటువంటి రీతిలో కనీసం కొంతలో కొంత అయినా ఒక ఫలప్రదమైన చర్చ జరిగే ఆస్కారం ఉండేటువంటిది. కానీ గడియకు అడుగడుక్కు ప్రతి చోట, అది కూడా పార్లమెంటు వెలుపల, పార్లమెంట్లో జరగాల్సిన చర్చ పైన కవ్వింపులు జరిగినప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా నిండు మనసుతో సహకరించేటువంటి ఆస్కారం ప్రతిపక్షం నుంచి ఉంటుందని ఎదురు చూడడం చాలా ప్రమాదకరమైనటువంటిది అవుతుంది. అంతేకాకుండా అరుణ్ జైట్లీ గారు చెప్పినటువంటి మాటల్లోనే పార్లమెంటు వేదికగా అభ్యంతర పెట్టి సభను నిలుపుదలలోకి తీసుకురావడం కూడా అందుబాటులో ఉన్నటువంటి అస్త్రాల్లో ఒకటిగా, ప్రజాస్వామిక అస్త్రాల్లో ఒకటిగా స్వీకరించక తప్పదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ అడుగడుగున అవమానాలని భరిస్తూ, వారు ఏ రకమైనటువంటి తప్పులు చేసినా వాటన్నిటిని గుడ్డిగా అనుసరిస్తూ ఆమోదించమని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారని మేము భావించడం లేదు. ఏది ఏమైనా అధికార పక్షం నుంచి జరగాల్సినటువంటి సంప్రదింపుల్లో కానివ్వండి, అంతర్గతంగా సభ జరిగేటువంటి ముందుగా ఉండాల్సినటువంటి ముందస్తు నిర్వహణలో కానివ్వండి, మిగతా పక్షాలను తమ వైపు తమ ఆలోచనని వ్యాపింపజేయడం ద్వారా చేయాల్సిన చర్యల్లో కానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ మంత్రి, ప్రధానమంత్రి, ఆయన బృందం ఘోరంగా విఫలమవుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నది నా భావన. ఆనంద్ భాస్కర్ గారు ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనుకోవాలా, లేక ఫెయిల్ అయినారు అనుకోవాలా? వైఫల్యం అన్నది అధికార పక్షానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియకుండా ఇప్పటికే వారు వేసిన ఎత్తుగడ నగదు రద్దీ అనేటువంటిది యావత్ ప్రజానీకం పైన, భారతదేశ ప్రజానీకం పైన, అందులో 90% పైబడినటువంటి ప్రజానీకం పైన ప్రభావం చూపి ఇప్పుడు అయోమయ గందరగోళ స్థితి ఏర్పడింది. కొండను తవ్వారు, ఎలుక కూడా దొరకడం లేదు వారికి. నగదు రద్దు అన్నారు, 14 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ హద్దుల్లోకి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు నగదు రద్దుకు విలువే లేదు, నగదులు మార్పిడి మాత్రమే. కరెన్సీ నోట్ల మార్పిడి నుంచి దాన్ని క్రమక్రమంగా నకిలీ మార్పిడి అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏ రకమైనటువంటి ఆస్కారం, అవకాశం, కావాల్సిన యంత్రాంగాన్ని నిర్మించినటువంటి నగదు రహిత వ్యవస్థ అంటున్నారు. ఇలాంటి అభూత కల్పనలు అనేటువంటిది
భారతదేశానికి మాత్రం మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయండి. ఆనంద భాస్కర్ గారు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరును ఇద్దరు రాజకీయాల్లో తల్లపండిన నేతలు ఇద్దరు ఇవాళ ఒకే రోజున విమర్శించినారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రామచంద్రారెడ్డి గారితో మాట్లాడడం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. పార్లమెంటు ప్రతిష్టంభన గురించి మాట్లాడుకుంటున్నాం. 3 వారాలుగా రాజ్యసభ, లోక్సభ జరగడం లేదు. నోట్ల రద్దుకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రధానమంత్రి రావాలి, సమాధానం చెప్పాలని పట్టుబడుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఏమో బయట సమావేశాల్లో, సభల్లో ప్రజలతో మాట్లాడుతున్నారు తప్ప పార్లమెంట్ సభ్యుల ముందు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా లేరు వారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రియాక్ట్ అయినారు. పార్లమెంట్ ప్రతిష్టంభనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటును స్తంభింపజేయడం సరికాదని ఆయన హితవు పలికారు. సభను పదే పదే అడ్డుకోవడం మంచిది కాదని ప్రణబ్ పేర్కొన్నారు. ఉభయ సభల్లో వివిధ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఆయన. If these things are not properly scrutinized in the floor of the House, not debated, discussed, I do not think that our parliamentary system can be very effective and can proceed successfully. Therefore, it is incumbent on the very senior leaders of various political parties, not one party or two parties, because I have no intention of accusing any individuals. But fact remains that it has become a practice which should not be acceptable at all. Whatever be the differences, we have the opportunity to speak our mind, to speak freely, and even no court can interfere what I say on the floor of... రామచంద్రారెడ్డి గారు, ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడింది కూడా విన్నారు. అద్వానీ గారు అధికార పక్షం స్పీకరు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సరిగా దీన్ని నడపలేకపోతున్నారన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు అన్ని పక్షాన్ని విమర్శించినారు, ముఖ్యంగా ప్రతిపక్షాన్ని సభ నడపకుండా చేయడం సరైనది కాదు అని. ఏమంటారు? ముందుగా మీకు, అదే రకంగా మన పెద్దన్న ఆనంద్ భాస్కర్ రావు గారికి, తర్వాత రామచంద్రరావు గారికి, శ్రీనివాస్ గారికి, వీవర్స్ అందరు కూడా నా నమస్కారాలు. నమస్తే. చెప్పండి. చాలా సంతోషం. ఈనాడు అద్వానీ గారి మీద మీ అందరికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది, మా అందరికి లేదన్నట్టు, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మేము ఆయన గౌరవించడం లేదని చెప్పని మీరేదైతే చెప్తున్నారో ఇది చాలా మాకు విడ్డూరంగానే కనిపిస్తుంది. వారు కూర్చున్న సీటు కానీ మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారు వారు పార్లమెంటరీ సమావేశానికి వచ్చినప్పుడు లేచి రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు ఉభయలు కూడా అందులో ఒకరు ఆయన్ని మర్యాద గౌరవించడం లేదు, సీట్లో లేవడం లేదు, అదే అని కూడా అది సరే, అది అక్కడ పక్కన పెడదాం. ముఖ్య ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్నారు, లేవడం లేదని. ఎడముఖం పెడముఖం ఉందనేది రాజకీయాల్లో అన్ని పార్టీలలో కూడా ఎవరికి ఏది ఆ ఉన్న సమయంలో ఎలా కూర్చోవాలి, ఏం చేయాలనే దాని గురించి కూడా చర్చించాలి. మనం ఇక్కడ చర్చ జరగాల్సింది ఏదైతుందో ఈనాడు పార్లమెంట్ ఉభయ సభలను కూడా స్తంభింపజేస్తుంది ఎవరు? చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పని మేము పదే పదే చెప్తున్నా, ప్రధానమంత్రి గారు హౌస్కి వచ్చి చెప్పినా, మిగతా మంత్రులందరూ కూడా మేము చర్చిద్దాము, దీంట్లో మేము చర్చకు రెడీగా ఉన్నామని చెప్పినా స్తంభింపజేస్తుంది ఎవరండి? మీరు కాదా? మేము తప్పు చేశామని మీరు అంటున్నారు. ఎస్, ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా చూస్తుంది ఈ పార్లమెంటు. ఆ పార్లమెంట్లో మనం మాట్లాడదాం, రండి, చర్చించండి, మేము చేసినటువంటి పొరపాటు ప్రజలకు తెలియపరచండి. ఎందుకు మీకు ఇంత భయము? మేము అంటున్నటువంటి మాటలలో మీకు ఎందుకింత భయము? ఎందుకింత ఉలికిపాటు మీకు? మీరు చేసినటువంటి పొరపాట్లు బయటకు వస్తానే కదా మీ భయము. చర్చకు ఎందుకు పెడతలేరు? ఎందుకు వెళ్ళలోకి వస్తున్నారు? మీరు దేశాన్ని పరిపాలించినటువంటి 55-60 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు మీరు ఈనాడు వెళ్ళలోకి వస్తారా? ఇదా మీ సాంప్రదాయం? ఇదా ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలన చేసినటువంటిది? అద్వానీ గారు అన్నారు, రాష్ట్రపతి గారు అన్నది ఎవరి గురించి అన్నారో స్పష్టంగా మీరు ఇప్పుడు చూపించారు. అద్వానీ గారు ఏమన్నారో చూపించండి.
సభ జరగకపోవడానికి వారు బాధపడ్డటువంటి విషయం అని మీరు అంటున్నారు. వారు ఏం మాట్లాడారు ఒకసారి play చేయండి. స్పీకర్ సుమిత్రా మహాజన్తోనే అంటాను నేను ఈ మాట, ఆమె దీన్ని సరిగా నిర్వహించడం లేదు అనే మాట అన్నారు ఆయన. ఎందుకనంటే మరి మాట్లాడారు కూడా బాధ్యత వెళ్ళి. హౌస్ లో బాధ్యత అనంత్ కుమార్ ని కూడా హౌస్ లో ఎదురుగా వస్తే ఆగ్రహించారు, అందరి ముందే జరిగింది ఇది. హౌస్ లో బాధ్యత ఎవరిది? స్పీకర్ గారు కదా అల్టిమేట్. స్పీకర్ గారే కదా బాధ్యత సభ సజావుగా నడిపే సజావుగా బాధ్యత జరగాల. స్పీకర్దైనా ఫ్లోర్ కోఆర్డినేషన్ ప్రతిపక్షాలందరినీ కలుపుకొని పోయి చేసుకోవాల్సింది అధికార పక్షం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కదా. అమర్ గారు, మేము ఎంత ఉదారంగా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు. ఇదే తెలంగాణ అసెంబ్లీలో ఎవరైనా అలా వెల్లోకి వెళ్తే వెంటనే సస్పెండ్ చేసి బయట పెట్టినటువంటి ఉదాంతం కూడా మన కళ్ళారా చూసినాము, మేము కూడా అనుభవిస్తున్నాము. మేము అదే అక్కడ పార్లమెంట్లో మా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎవరిని కూడా అలాంటి చర్య తీసుకోకుండా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటటువంటి దాన్ని గౌరవించే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. వెల్లోకి రావడానికి అవకాశం ఇస్తున్నారు. వెల్లోకి రావడం అవకాశం కాదు, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు తప్పని ప్రజలు గమనించాలి. ప్రజలు చూడండి వీళ్ళు చేసేటటువంటిది. ఇది జరిగిన తర్వాత కూడా మహారాష్ట్రలో అదే రకంగా గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచారండి? ఎవరు గెలిచారండి? మేం కాదా? ప్రజలు మనం స్వాగతిస్తలేరా? ప్రజలు ఈనాడు అన్ని గుర్తెరుగుతున్నారు. ప్రజలకు కావలసినటువంటి దాంట్లో ఒకవేళ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం గిట్ట ఈ చేసినటువంటి పనిలో తప్పని తెలిస్తే ఈనాడు మేము రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాదు. కొద్ది ఇబ్బంది ఉంది మేము కాదని అనడం లేదు. మార్పు చేయాలని తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. చాలా విషయాల మీద కూడా ఎన్ని రకాల జరిగినటువంటి అవకతవకల్ని సరిచేయాలనే ఆలోచనతోని ఈనాడు 2.5 సంవత్సరాలు ఏ రకంగా పనిచేసినాం. ఒక్క కరప్షన్ ఛార్జెస్ అన్న మా ప్రభుత్వం మీద, మా మంత్రుల మీద ఉందో చెప్పండి. వాళ్ళకి ఎన్ని లేవండి? నేను మళ్ళీ అద్వానీ గారు విమర్శించిందంతా కూడా సబబు కాదు, ఇది కాదంటారు మీరు. ఒకటి అమర్ గారు, అద్వానీ గారు చెప్పినటువంటి విషయం ఏంటిది? అద్వానీ స్పష్టంగా చెప్పినారు, మీరు సభను సరిగా జరపడం లేదు, మీరు సభను సరిగా నిర్వహించడం లేదు అని స్పీకర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినారు. అట్లాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఎక్కడ చూపించండి. మీ అంతలు మీరు ఊహించుకొని చెప్తున్నటువంటి రాష్ట్రపతి గారు, ఇది మీడియా మొత్తం వచ్చింది, రేపు ఉదయం పేపర్లలో కూడా రాష్ట్ర పేపర్ ఇవన్నీ అదే ఈరోజు పేపర్లలో వచ్చింది, మీడియా నిన్నంత ఛానళ్లలో చూపించినారు. కొంత మీడియా కావాలని చెప్పని కట్టుకథలుగా మాకు తగాదాలు పెట్టని ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మీరు దయచేసి అర్థం చేసుకోండి. మేమందరం ఒకటే. 1951 భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు కలిసి కట్టుగానే ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏమి పోరు. అందరం కూడా ఈ దేశం గురించి, దేశ ఐక్యత గురించి, దేశ అఖండత గురించి, దేశ సార్వభౌమత్వం గురించి అని పనిచేస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మేము. అధికార దాహం కింద మేము ఈ పార్టీలో పనిచేయడం లేదు. దేశ హితం గురించి మిగతా పార్టీలన్నీ దేశం మీరు వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు, రామచంద్రరెడ్డి గారు ఒక ప్రశ్న నాది. ఇప్పుడు ఇవాళ నిజమే మీరు చెప్తున్నారు, అద్వానీ గారు ఎక్కడ మాట్లాడినారు, ఎక్కడ మీరు రికార్డ్ చేశారా, మాకు చూపించారా, ఇట్లాంటివన్నీ సరే అది అట్లా ఉంచితే, ఇవాళ నోట్ల రద్దుకు సంబంధించి ఇది ఒక ప్రధాన నిర్ణయం. 70 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం, ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పి మీరే చెప్పుకుంటున్నారు, మీ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పుడు అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత ఇదైన పార్లమెంట్లో దీనికి సంబంధించిన చర్చ జరగాల వద్దా? అది ఇవాళ ప్రతిపక్షం దాన్ని మొండిపట్టుబట్టి జరగకుండా చేస్తూ ఉంటే మీరు దాన్ని ఏమన్నా చేసి శాంతింపజేసి సభలో చర్చ జరపాలనే ఆలోచనతో మీరు ఉన్నారా లేదా? ఇప్పటికే 3 వారాల శీతాకాల సమావేశాలు పోయినాయి. అమర్ గారు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మా మంత్రులందరూ కూడా చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, దీనిపైన చర్చ జరగాల్సిందే. పార్లమెంట్ స్టార్ట్ కాకముందు కూడా పార్లమెంటరీ మీటింగ్లో కానీ ప్రధానమంత్రి చెప్పినటువంటి దాంట్లో దీనిపైన చర్చ జరగాలి. దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతాము, దానికి కూడా వెనకాడడం లేదు. మా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ప్రతిసారి కూడా చెప్తున్నారు. ఇవన్నీ లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రి వచ్చి ముందే ప్రకటన చేస్తే ఇదంతా ఉండేది కాదు కదా.
గారు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి గారు అన్నిసార్లు అన్ని సమయాల్లో ఉండాల్సిన ఆయన జాతిని ఉద్దేశించి బయట మాట్లాడొచ్చు, మాట్లాడతారు. ఎన్నికల అవసరం సభల్లో ఉందా? మాట్లాడొచ్చు ఈ అంశాన్ని గురించి. పార్లమెంట్ సభ్యులంతా కూడా ప్రజలు ఎన్నుకుంటే వచ్చినారు. నరేంద్ర మోదీ గారు ఎట్లయితే వచ్చినారో పార్లమెంటుకు, మిగతా పార్లమెంట్ సభ్యులంతా అట్లే వచ్చినారు కదా. ఇప్పుడు పార్లమెంట్లో వారు రాకుండా ఎప్పుడు కూడా రాకుండా ఉన్నారా? వారు రాలేదా? ఈ చర్చ జరిగిన తర్వాత కూడా వచ్చారు కదా. వచ్చినప్పుడు కొన్ని సజావుగా జరగనిచ్చిందా? తప్పైందని చెప్పమని రాజ్యసభలో మాట్లాడినది మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? వారు మాట్లాడినటువంటి మా సమాధానం ఇస్తే తప్పైపోయిందని చెప్తే కానీ మేము సభ జరగనీయమని చెప్పినటువంటి పెద్ద మనుషులు వీళ్ళంతా అధికారంలో నడిపించినటువంటి వాళ్ళు. మీరే ఆలోచించండి. మేమే విమర్శించడం లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ మేము ఆనంద్ భాస్కర్ గారితో జరగాలి మాట్లాడదాం. ఆనంద్ భాస్కర్ గారు అంటున్నాము. రాజ్యసభలో ప్రధానమంత్రి గారు వచ్చారా లేదా చెప్పిన తర్వాత మీరు రాజ్యసభలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? అనుభవం గల వ్యక్తులు ఆనంద్ భాస్కర్ గారు రాజ్యసభ సభ్యుడే, ఆయన కర్ణాటక రాజ్యసభలో అడుగుదాం వారిని. వచ్చినప్పుడు తప్పైందని ఒప్పుకుంటే కానీ సభ జరగనీయమన్నారు. ఆనంద్ భాస్కర్ గారు భావ్యమో మీరు చెప్పండి. ఆనంద్ భాస్కర్ గారు చెప్పండి. రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు ఇది భావ్యమా? ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నారు కదా, మీరు చర్చ ఎందుకు జరగనివ్వరు, మీరే చేస్తున్నారు. ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన దాన్ని గౌరవించైనా రేపటి నుంచి కాంగ్రెస్ సభ్యులు చర్చకు అవకాశం కలిగే విధంగా, చర్చల వాతావరణం ఏర్పడే విధంగా ప్రవర్తిస్తారా రాజ్యసభ, లోక్సభలో? అయ్యా అమర్ గారు, మా చింతల రామచంద్రారెడ్డి అన్న పాపం చాలా పెద్ద చింతలో ఉన్నాడు. ఆయన చింత నిప్పుల మంటలో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ చలిమంటల్లో ఆహుతి అయిపోతున్నవి అనేటువంటి వాస్తవాన్ని దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. దీనికి మూల కారణం అడుగడుగున కవ్వింపు చర్యలు అనేటువంటి విషయం కూడా చైతన్యవంతులైనటువంటి మీరెందుకు ఇరుక్కుంటున్నారు? ఆ మంటల్లో మీరు కొన్ని సమిధలు వేస్తున్నారని కదా విమర్శ. మేము ఒకవేళ కవ్వింపు చర్యలు చేస్తే మీరు అందులో ఎందుకు ఇరుక్కుంటున్నారు? చర్చ జరగనివ్వండి. మా తప్పు మీరు చెప్పండి, ప్రజలకు చూపించండి. సమాజంలో పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని చెప్పని మీరు నిరూపింపజేయండి. రామచంద్రారెడ్డి గారు వారిని పూర్తి చేయనివ్వండి. రామచంద్రారెడ్డి గారు వారిని పూర్తి చేయనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి ఆనంద్ భాస్కర్. అన్న రామచంద్రన్న, మీరు చాలా పవిత్రులే. అంత మాత్రమే కాకుండా మీరు స్వచ్ఛమైనటువంటి జనసంఘి, మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా. కానీ మీలాంటి సత్యవంతులు మీ పార్టీలో లేకుండా అయిపోతున్నారు. అందుకోసమే లాలకృష్ణ అద్వానీ గారి ఏ రకమైనటువంటి సరళిలో ఆయన ప్రజా జీవితాన్ని అర్థం చేసుకోవాలని మాలాంటి వాడు ప్రణబ్ ముఖర్జీ గారిని మేము ఎంత గౌరవిస్తామో అద్వానీ గారిని అంతే గౌరవంగా చూసేటువంటి ఒక అధ్యయన భావంతో మేము చూస్తున్నాం, ఒక ఆరాధన భావంతో మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు అంటున్నటువంటి విషయమే అడుగడుగున కవ్వింపులు కొనసాగిస్తూ ఇన్ని రకాల ఆటంకాలు చేసిన తర్వాత కూడా ప్రతిపక్షాల నుంచి మాత్రమే చర్చలో పాల్గొన్న వారు ఉన్నారు. అధికార పక్షం నుంచి సభ్యులను పాల్గొనేటట్టు చేయలేదండి. కేవలం మంత్రులని వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఇచ్చేటువంటి సమాధానం ఇచ్చుకోవాలి కానీ సభలో సభ్యునిగా జవాబు చెప్పుకోవాల్సినటువంటి ప్రసంగం చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా వారు పూర్తి బలహీనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి, గోబెల్స్ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మంత్రులను నియోగించి వారు చర్చలోకి తీసుకొచ్చారు. చాలా సజావుగా చర్చ సాగుతున్నటువంటి దేశంలో ఈ చర్చ ఇలానే సాగుతూ పోతే మనకి ఇంకా మరింత ప్రమాదం ఉండేటట్టు ఉన్నది అని చెప్పి సభ బయట వెలుపల ప్రధానమంత్రి తన వింత చేష్టల ద్వారా, ఎన్నో రకాల కవింపుల ద్వారా చిటికలేస్తారండి, చప్పట్లు కొడతారండి. పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటారో చూద్దామంటారండి. అంత మాత్రమే కాకుండా ప్రతిపక్షాలు అన్నీ కూడా దొంగలే. అంటే మేమందరం దయ్యాలో, నువ్వు మాత్రమే దేవునివి. ఏమిటండి, ఎటువైపోతుంది? అయినప్పటికీ ఎంతో నిబద్ధతతో ప్రతి క్షణం మేము వెంట ఉండి మేము అడుగుతూ ఉన్నాం ఇది ఏం జరుగుతూ ఉంది అని. ఈనాటికి కూడా మీకు నిజమైనటువంటి అధికార పక్షంగా, మీకు బాధ్యతాయుతమైనటువంటి అధికారంలో ఉన్నవారిగా మీరు ప్రవర్తించి ఉండాల్సి ఉంటే పార్లమెంటు సమావేశాలు ఆరంభమైన మరుక్షణమే పార్లమెంటు సమావేశాల కోసం రాష్ట్రపతి నుంచి మాకు సమన్స్ అందిన తర్వాత నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా చేసినటువంటి ప్రకటన అది ఒక్కటే పార్లమెంటును పూర్తిగా అతిక్రమించినట్టుగా దాని ద్వారా అభిశంసన తీర్మానం పెట్టవచ్చు. మేము పెట్టలేదు. అంత మాత్రమే కాకుండా పెద్దలు రామచంద్రమూర్తి గారికి తెలుసు, శ్రీనివాసరావు గారికి తెలుసు, అమర్ గారు మీకు కూడా తెలుసు. రామచంద్రన్న మీకు తెలియదని కానే కాదు,
ఈ రకమైన సంప్రదాయాల్లో మొదటి పని ఏం చేయాల్సిందండి? ఇంత భారీ ప్రకటన, ఇంత ప్రకంపన, మొత్తం యావత్ భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ వ్యవస్థ, ఈ ప్రకటన, ఈ పరిస్థితిని ఒక అధికారపూర్వకమైన ప్రకటన రూపంలో ప్రధానమంత్రి ఉభయ సభలకు నివేదించరా? ఏమిటి ఈ దురహంకారం? ఎందుకు ఈ దుందడుకుతనం? ఎటువైపు వెళ్తా ఉన్నాం? జవాబుదారీతనం ఎక్కడ ఉంది? అధికార పక్షం దగ్గర ఉంది అని భ్రమిస్తే అది డొల్ల మాత్రమే, ముందున్నది ముసళ్ళ పండగ. నేను ఇప్పుడు మీరు అన్నది మీతో నేను ఏకీభవించడం లేదు, కానీ మీరు అన్నది ఏదైతే ప్రధానమంత్రి గారు స్పష్టంగా 8వ తారీఖు నాడు అనౌన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ జరిగే ముందు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా పార్లమెంట్ మెంబర్లు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ వాళ్ళందరి సమక్షంలో కూడా వారు చెప్పారు, ఈ చర్చ జరుగుతుందని ఎజెండా కూడా పెట్టారు. అంతకుముందు కూడా ప్రెస్లో కూడా ఇది వచ్చింది, ఇది అంతా కూడా పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పారు. దీనికి ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి దాన్ని కూడా సరైన జవాబు చెప్పి ఏమైనా అవసరం అనుకుంటే కూడా కరెక్షన్ కూడా చేస్తామని కూడా చెప్పినటువంటి విషయాన్ని మనం మరవకూడదు. మీరు ఏదైతే అంటారో బయట మాట్లాడినటువంటి దానికి లోపల మాట్లాడినటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. మీరు అనుభవజ్ఞులు, మీకు అన్నీ తెలుసు. బయట ఏది మాట్లాడినా కానీ లోపల దానికి సంబంధం ఉండదు. లోపల హాల్లో మాట్లాడేటువంటి హౌస్లో మాట్లాడేటువంటి దానికే మనం అందరం కూడా కట్టుబడి ఉంటాము. అది మీకు తెలుసు. నాకన్నా సీనియర్ నాయకులు, మీరు రాజ్యసభ సభ్యులు, దేశానికి కావాల్సినటువంటి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి పత్రికాముఖం కూడా మీరు చేసినటువంటి వాళ్ళు కాబట్టి మీకు అన్ని అనుభవం ఉంది. మీరు కావాలని చెప్పాలని తప్పగలేదు కాబట్టి చెప్తున్నారు, కానీ ఇది తప్పనిసరిగా చర్చ జరగకుండా ఒకవేళ మా వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు అధికార పక్షం వాళ్ళు కవ్వింపు చేస్తుంటే ఆ కవ్వింపులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరెందుకు ఇరుక్కుంటారు? మీరు చర్చ జరిపించండి. ఎందుకంటే మేము చేసింది పొరపాటని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో ఆ చర్చ ద్వారా ప్రజల ముందు యావత్ సమాజం ముందు మమ్మల్ని దోషిగా నిల్చోబెట్టాల్సినటువంటి పూచి మీది. ఎస్, ఒకవేళ నిజంగా ఉంటే మేము కూడా వాస్తవాన్ని ఒప్పుకుంటాం, కాదని అనడం లేదు. కానీ మీరు అది రామచంద్ర గారు ఒకసారి రామచంద్రమూర్తి గారితో మాట్లాడొస్తాను. ఆనందభాస్కర్ గారు, ఐ విల్ కమ్ టు యూ. రామచంద్రమూర్తి గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, అర్థమవుతున్నది, అధికార ప్రతిపక్షాలు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా చూస్తున్నాం. సభ జరగకపోవడానికి మీరు కారణం అంటే మీరు కారణం. ఇది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగాల్సిన ఒక్క వారం ముందు ఈ ప్రకటన చేసినారు ప్రధానమంత్రి బయట. ఆ తర్వాత పార్లమెంట్ జరుగుతున్న క్రమంలో బయట మాట్లాడుతున్నారు. రామచంద్రారెడ్డి గారు దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి బయట మాట్లాడిన దానికి ఇది ఉండదు, సభలో మాట్లాడిన దానికే ఏమంటారు శాంక్టిటీ ఉంటుంది ఇవని చెప్తున్నారు. కానీ ఇది అసలు ఉచితమేనా? ఇదని జరుగుతున్నా ఏమాత్రం ప్రధానమంత్రి మొదటి నుంచి కూడా అంటే ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ ఎందుకన్నాడు తెలియదు, కానీ పొడి మీద స్వారీ చేస్తున్నాడు ప్రధానమంత్రి గారు, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు, పొడి మీద స్వారీ మొదలుపెట్టారు అన్నాడు. దాంట్లో కొద్దిగా భయం కూడా ఉంది. పొడి మీద స్వారీ చేస్తే మనం దిగలేము, స్వారీ కొనసాగించలేము. సాహసాలు ఎప్పుడు మంచికే జరగాలని లేదు. అది రాహుల్ గాంధీ అన్నాడు. అది ఎవరో చెప్పిన కొటేషన్ కావచ్చు, అని ఎవ్రీ బోల్డ్ డెసిషన్ నీ నాట్ బి అ గుడ్ డెసిషన్ అని, ఇట్స్ ఏ ఫూలిష్ డెసిషన్ అని కూడా అన్నాడు. అది అంత మాట మనం అంటలేదు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పార్లమెంటు రాకుండా పార్లమెంటుకి అతీతంగా భావించుకొని బయట మీటింగుల్లో మాట్లాడి ట్వీట్లు ఇచ్చి ఆ మీటింగుల్లో ప్రతిపక్షాలని విమర్శిస్తూ వాళ్ళని దుయ్యబడుతూ వాళ్ళని కబ్బిస్తూ హేళన చేస్తూ మాట్లాడుతుంటే సభలో ఎట్లా జరుగుతుంది? నేను కూడా ఇందాక ఆనందభాస్కర్ చెప్పినట్టు అసలు సభల్లో చర్చ జరగడం కూడా ఇష్టం లేదేమో ప్రధానమంత్రికి. అందుకే ఇట్లా చేస్తాను. ఇదొక ఎత్తుగడ కూడా కావచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చర్చ జరిగితే ప్రధానమంత్రి గారు 2 సార్లు వచ్చారు. 2 సార్లు కూడా ఉదయం వచ్చి కాసేపు కూర్చున్నారు ప్రశ్నోత్తరాల సమయంలో, దాని తర్వాత మధ్యాహ్నం రాలా. 2వ సారి వచ్చినప్పుడు కాసేపు కూర్చున్నారు, వెళ్ళిపోయారు. అంటే అప్పుడు ఏదో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జోకులు వేస్తే నవ్వారు. అరుణ్ జైట్లీ అనగా హాయిగా నవ్వుకున్నారు. అది అన్ని పత్రికల్లో వచ్చింది, వెళ్ళిపోయారు. అంటే చర్చ జరపాలని కానీ చర్చ సాగాలని కానీ ఆ పట్టుదల ఉన్నట్టు ఎవరికి లేదు. సభ జరగడానికి సభలో దీని మీద ఇంత ప్రధానమైన నిర్ణయం దీని మీద చర్చ. ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలంతా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళే మమ్మల్ని వ్యతిరేకించడం లేదు, వాళ్ళు స్వాగతిస్తున్నారని రామచంద్రారెడ్డి గారు ఎంత చెప్పినా కూడా ప్రజలైతే రోడ్ల మీద ఉన్నారు. అంటే ఆయన ఎవరు దాడి చేయట్లేదు కాబట్టి స్వాగతిస్తున్నారు అంటున్నారు. ప్రజలు దాడి చేయట్లేదు కాబట్టి వాళ్ళమంతా కానీ సభ సజావుగా జరగడం అందులో దీని మీద చర్చ జరగడం ఎట్లా అనేది ఆనందభాస్కర్ కూడా మాట్లాడుతూ అంటున్నారు. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం 2.5 సంవత్సరాల తర్వాత అద్వానీ బీజేపీ అగ్రనాయకులు వారు నోరు విప్పారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సభలు సజావుగా జరగకపోవడం పట్ల, అధికార పక్షం దాన్ని సరిగా నిర్వహించకపోవడం పట్ల. అట్లాగే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి కూడా విమర్శించినారు. ఆనంద భాస్కర్ మీ ఇంతకుముందే చెప్తున్నారు. అయ్యా అమర్ గారు, సార్ నిందించడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక్క వాస్తవాన్ని గమనించండి. ప్రధానమంత్రి ప్రకటన తర్వాత 2 రోజుల వరకు ఆర్థిక శాఖ మంత్రుల ఆచూకీ లేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి రావాల్సినటువంటి ఒక విధానమైనటువంటి ఒక పత్రం రావాలి. ఆ పత్రం విడుదల కాలేదు. అంత మాత్రమే కాకుండా నిన్నగాక మొన్న హిందూ మహాసభ సంఘ పరివారంలో చాలా గౌరవించేటువంటి సంస్థల్లో ఉన్నటువంటి ఒక భయంకరమైన సంస్థ, వారు ఏం చెప్పారంటే గౌరవానికి భయంకరం ఎట్లా కుదురుతుంది? ఒక దిక్కు గౌరవం అంటున్నారు, ఒక దిక్కు భయంకరం అంటున్నారు. సార్ దయచేసి అంటే భయంకరం వాళ్ళకి, గౌరవం ఆయనకి. చెప్పండి ఆనంద భాస్కర్, ఒక చెప్పండి. దిక్కు మరి- వారి పూర్తి చేయండి, చెప్పండి. అన్న రామచంద్రన్న, అన్న చెప్పి చింతల రామచంద్రన్న, మీ చింతలను గౌరవిస్తా, మిమ్మల్ని అమితంగా అభిమానిస్తాను నేను. కాదు మీరు అయితే చెప్పింది చెప్పండి, చెప్పండి. అన్న. హిందూ మహాసభ చేసిన హెచ్చరికను గమనించండి. ఇది మోడీ తనను తాను తొలగించుకునేటువంటి భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నంగా ప్రకటన చేసింది. స్వదేశీ జాగరణ మంచ్ అయ్యా రామచంద్రమూర్తి గారికి, బండారు శ్రీనివాసరావు గారికి, దేవులపల్లి అమర్ గారికి ఆ సంస్థ యొక్క పనితీరు గురించి పరిపూర్ణంగా తెలిసే రామచంద్రన్న. వారు ఏం చెప్పారు? విదేశీ సంస్థలకు ప్రయోజనం కలిగేటువంటి ప్రమాదం ఈ నగదు రహిత ప్రయత్నాల ద్వారా జరిగేటట్టున్నది, దాన్ని ముందు విశ్లేషించండి అని చెప్పారు. అంత మాత్రమే కాకుండా నవంబర్ 17వ తేదీన ఒక భారీ ప్రకటన చేశారండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్. ఆయన నరేంద్ర మోడీ గారికి అనుగాయి ముఖ్య సలహాదారుల్లో ఒకరు వారు. అలాంటి ఆయన ఏం చెప్పాడు నవంబర్ 17వ తేదీన, ప్రపంచంలో ఇంతకాలంగా సాగిన సంస్కరణలలో అత్యంత గొప్ప సంస్కరణ ఇది అని చెప్పి ఈనాడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ నగదు రద్దు మూలంగా భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది అని చెప్పి ప్రకటన చేశాడు. ఇకనైనా కనువిప్పు తెచ్చుకోండి. ఇకనైనా కవ్వింపులతో జరిగేటువంటిది కాదు. సభలో జరుగుతున్నటువంటి దాంట్లో అధికార పక్షాన్ని సభా వేదిక నుంచి చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఎన్నిసార్లు మందలించాడో గమనించండి. సభలో ఎవరు అభ్యంతరాలు లోపటి నుంచి అడ్డుకుంటున్నారో గమనించండి. సంప్రదింపులు లేకుండా నిస్తేజంగా ప్రతిష్టంభన కొనసాగించాలి అని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశ్చయించుకోవడం ఎందుకో గమనించండి. ఇవన్నీ గమనించిన తర్వాత నిర్ధారణకు వస్తే మంచిది, కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షాలపైన మన్నుపోవడం న్యాయమైంది కాదు, ధర్మం అసలే కాదు. ఆనంద్ భాస్కర్ గారు ఒక్క మాట, ఇప్పుడు సరే మీరు చెప్తున్నట్టుగా నోట్ల రద్దు వ్యవహారాన్ని స్వదేశీ జాగరణ మంచ్ వ్యతిరేకిస్తున్నది, హిందూ మహాసభ వ్యతిరేకిస్తున్నది. ఇవాళ అద్వానీ గారు కూడా ఓ రకంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు ఈ నిర్ణయాలన్నిటి మీద. ఇదంతా కరెక్టే, కానీ అసలు సభ సజావుగా జరగడం, ఇదొక నోట్ల రద్దు వ్యవహారం ఒకటే కాదు కదా. ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి ఈ దేశంలో. లోక్సభ రాజ్యసభ జరగాల వద్దా? అవి జరగడానికి ఏం చేయాలి? మీరేం చేస్తారు? అధికార పక్షం ఏం చేస్తుంది? మీరంతా కలిసి కూర్చొని ఎందుకు మాట్లాడుకోరు? అమర్ గారు, మీకు తెలియంది కాదు, చాలా సుదీర్ఘ కాలంగా 4 దశాబ్దాలుగా పైబడినటువంటి పాత్రికేయ ప్రజాహిత జీవితంలో ఉన్నటువంటి వారే ఈనాడు మీరు చర్చ చేస్తున్నారు. చింతల రామచంద్రన్న ఒక ధార్మిక ప్రవృత్తి కలిగినటువంటి చక్కటి ప్రజాప్రతినిధి. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ప్రతిష్టంభన ఏర్పడితే ప్రతిపక్షమే తగుదునమ్మా అని చెప్పి అధికార పక్షం దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సంప్రదింపులు చేస్తుందా, లేదా ప్రతిపక్షం తమ బాధ్యతగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలని వారిని అనునయించడానికి, దాంతోపాటుగా సామరస్యంగా చర్చను ముందుకు తీసుకుపోవడానికి పట్టు విడుపులతో అధికార పక్షం కదులుతుందా? చేయాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉందో మీరే ధర్మం తేల్చి చెప్పండి, బాధ్యత వహిస్తాం. చెప్పండి రామ్. ఇది మీరు అన్న దాంతో దీంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళే వెళ్ళి మాట్లాడి ఆపోజిషన్లతో మాట్లాడి స్పీకర్ గారి దగ్గర కూర్చొని అన్నీ కూడా జరుపుతారు. తప్పనిసరిగా జరపాల్సిందే. ఇది సాంప్రదాయం. అది అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు జరగాల్సిందే. కానీ
మీరు ప్రతిసారి ప్రతి మాటకు వెల్లోకి వచ్చి కూర్చొని ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు, చూస్తున్నారు. వెల్లోకి వెళ్ళిపోయి సభ జరగకుండా చేస్తున్నటువంటి దాంట్లో ఎన్నిసార్లు పిలిచినా రాకుండా మేము ఇదే మాట్లాడతామని చెప్తున్నటువంటి దాంట్లో మీరు ఒకసారి మీరే మనకుగా మీరే ఆలోచించండి. ఒకసారి బండారు శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసే నాయకులు కరువు అవుతున్నట్టుగా ఉన్నారు చూడబోతే. ఒక మాట అండి, ఇది 125 కోట్ల జనాభాకు సంబంధించిన అంశాన్ని రాజకీయ పక్షాల మధ్య వాద ప్రతివాదాల వ్యవహారంగా మారిపోతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఆ 125 కోట్లకు వీళ్ళు ప్రతినిధులు వ్యవహారం అలాంటి ఇష్యూ ఇది. ఈ నోట్ల రద్దు వ్యవహారం అనేది అది చిన్న వ్యవహారం కాదు. ఇంకోటి మీరు చెప్పినట్టుగా అక్కడ సంభాళించుకోగలిగిన వ్యక్తులు అంటే అదే నేను చెప్పింది. ఇప్పుడు ఒక్కోసారి భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ తెలిసిన విషయం, వాజ్పేయి గారు 5 ఏళ్ళ 13 రోజులు పక్కన పెట్టిన 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా చూసాం మనం గతంలో. అంటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రముఖుల మధ్య ఈ రకమైనటువంటి వాద వివాదాలు బయటికి రావడం కానీ పొక్కటం కానీ వీరన్నట్టు పోని ఆరోపణలు కానీ సత్యం కాకపోవచ్చు. ఆయన అనలేని అన్నమాట అన్నని మాట 13 రోజులు 13 నెలలు 4.5 సంవత్సరాలు అదేంటి ఆయన లెక్క. 6 ఏళ్లలో ఎక్కడ మనం చూడలేదు. ఇవాళ ఏం జరుగుతున్నదంటే మొట్టమొదటి నుంచి ఈయన పార్టీ కంటే పెద్దవాడు అయిపోతున్నాడని ఆ పార్టీ వాళ్ళు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు గారు ఒప్పుకోవచ్చుకోవాలని ఇది ఇందిరాగాంధీ టైంలో కాదు కదండి. నేను చెప్పేది ఏంటంటే నాకు భారతీయ జనతా పార్టీ మోడీ వీళ్ళని కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పుడు కూడా అంతే అయింది. ఆ పార్టీలో వాళ్ళే ఈవిడేంటి ఇలా ఎదిగిపోతుందని చెప్పి భయపడ్డారు. ఇవాళ మోడీ గారి విషయంలో ఈ 2.5 సంవత్సరాల తర్వాత జనానికి అనిపిస్తున్నది, కానీ జనానికంటే వాళ్ళ పార్టీలో పెద్దలకు కూడా. అందుకనే అక్కడ సంపాదించుకునే నాయకుడు ఏడండి. మొత్తం అంతా కూడా మొత్తం ఎంతమంది అండి క్యాబినెట్ మినిస్టర్లో ఎంత 60 మంది 50 మంది ఉన్నారు కదా. కింద నుంచి అంతా బ్లాంకే. మోడీ మళ్ళీ ఆఖరిది. మధ్యలో ఎవరున్నారు చెప్పండి చెప్పుకోవడానికి కానీ సంపాదించడానికి కానీ ఒక మనిషి అంటూ ఉన్నాడా? లేడు. అది పరిస్థితి. అక్కడ మొత్తం కూడా మోడీ అని 2 అక్షరములు హరించిన పథకం మొత్తం అది కాదండి. నేను తప్పటల్లా ఉండాలి. ఒక రాజకీయ పార్టీకి అంత సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. నేను చెప్పేది సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. కానీ ఆ సమర్థతోటి వెంకయ్యనాయుడు గారు లేరా, రాజ్నాథ్ సింగ్ గారు లేరా, ఎవరు లేరు చెప్పండి. గోయల్ గారు లేరా? వీళ్ళందరూ కూడా రామచంద్ర రెడ్డి గారు మోడీ కంటే జూనియర్ కాదు, సీనియరే. మరి అరుణ్ జైట్లీ కూడా మోడీ కంటే సీనియరే. కానీ వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రతిపక్షంతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన మెప్పించే ప్రయత్నమే. వెంకయ్యనాయుడు గారు అయితే ప్రధానమంత్రి మెప్పించే ప్రయత్నమే. ఆయన పొగట్టం ప్రతిపక్షం. రామచంద్రమూర్తి గారు ఒక ఇంపార్టెంట్ ఇదండి. అంటే ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో బీజేపీ, మోదీ నాయకత్వంలో. తర్వాత మోదీ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే కాబట్టి అద్వానీ గారు ఆగ్రహం వ్యక్తం చేశారనుకోవచ్చు. కానీ చాలా కాలంగా భారతీయ జనతా పార్టీలో అద్వానీ గారు ఇట్లా నిర్లక్ష్యం చేయబడుతున్నారనే ఒక ఇది కనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలంగాణకు సంబంధించి లోక్సభలో బిల్లు పెట్టినాడు కూడా అద్వానీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. అంటే ఈయనను అసలు సంప్రదించడం లేదు, వీరిని పట్టించుకోవడం లేదు భారతీయ జనతా పార్టీ అనే ఒక అభిప్రాయం బయట కలుగుతున్నదా లేదు? మోదీ గారు మోదీ కాదు నేను అన్నది, భారతీయ జనతా పార్టీ అన్నది, మోదీ అన్నది. ఇప్పుడు మోదీ వచ్చినారు కానీ అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసినారు అద్వానీ అనే మాట ఉంది. సార్ చెప్పేది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు, అప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. సార్ అదే చెప్పాను నేను. అప్పుడు మోదీ లేరు. భారతీయ జనతా పార్టీ ఒక స్వతంత్ర సంస్థ కాదు. దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే వాజ్పేయి అద్వానీని అక్కడ కరాచీ పోయి అక్కడ జిన్నాని పవిడి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అభిశంసించిందో, అంటే పరోక్షంగా అప్పటి ఆర్ఎస్ఎస్ అనుగ్రహాన్ని ఆయన కోల్పోయారు. ఆర్ఎస్ఎస్ అనుగ్రహాన్ని కోల్పోయిన నాయకుడు ఎవరు? బీజేపీలో రాణించడం కష్టం. ఎందుకంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అటువంటి సంబంధం ఉంది. అంటే అప్పుడే ఇంకోటి ఆయన 2009లో ఓడిపోయారు. ఆయన నాయకత్వంలో బీజేపీ పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు గెలుచుంటే ఎట్లా ఉండేదో. కాబట్టి దానికి ఆయన ఈ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, హీ కెనాట్ విన్ ఎనీ ఎలక్షన్స్ ఫర్ బీజేపీ ఎనీమోర్ అని నిర్ణయానికి వచ్చారు. దాని తర్వాత ఈ ప్రయోగం చాలా అద్భుతంగా విజయవంతమైంది. గుజరాత్ నుంచి మోడీని తీసుకురావడం, మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రచారం జరగడం, అద్భుతమైన విజయం సాధించడం, అది గొప్ప విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత ఈయన వినమ్రంగా ఉండి ప్రతిపక్షాలతో కూడా బాగా ఉండి ఇక ఎన్నికల ప్రసంగాల తీరు మానేసి ఉంటే బాగుండేది. మానటానికి వీళ్ళు ఎందుకంటే జనరల్ ఎలక్షన్లు అయిపోయిన ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ మోడ్ ఉంది కాబట్టి
తప్పనిసరిగా విమర్శించాల్సి వస్తుంది. దాంతో వాళ్ళని హత్య చేయాల్సి వస్తుంది, వాళ్ళని కవించాల్సి వస్తుంది. అందుకనే ఆయన ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది, అంటే పార్లమెంట్కి అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలతో బాగుంది. దాన్ని ఇప్పుడు రాష్ట్రపతి కూడా సమర్థించారు ఇవాళ. అవును. ఐఆమ్ ఫర్ దిస్ అన్నారు. మాటికి ఎన్నికలు రావడం కూడా సరైంది కాదన్న. ఇప్పుడు ఎలక్షన్ మోడ్లో ఉండే వరకు ఈ ప్రతిపక్షాన్ని మన్నించే పరిస్థితి ఉండదు, ఎప్పుడు అవి కవించాల్సిందే. అవును. అటువంటి పరిస్థితి కూడా కారణం. ఒకటే మీరు అన్నది ఎంతో ఇన్ని మనకు సంవత్సరాలు సమయం తక్కువ ఉంది. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఒకేసారి ఎలక్షన్ పెట్టాలని చెప్పని వేరే పార్టీ వాళ్ళు ఎవరు ఆలోచించలే కదా. దేశ హితం గురించి, దేశ రెవెన్యూ గురించి ఆలోచించే కదా ప్రధానమంత్రి గారు ఆ ఆలోచన తీసుకొచ్చినటువంటి దాన్ని ఈనాడు రాష్ట్రపతి గారు కూడా ఆమోదం పొందారు. అంటే ఆయన మాటలు కూడా ఆమోదం పొందినటువంటి వ్యక్తి కదా. సాధ్యం కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో మీరు దయచేసి కొద్ది సమయం ఇవ్వండి. ఈ తీసుకున్నటువంటి ఎత్తు మీద నిర్ణయాన్ని బండతో బాధ సమయం ఏంటంటే ఈ నిర్ణయాన్ని అంటున్నా 2.5 సంవత్సరాలు అనడం లేదు. ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయాన్ని మీరు చూడండి, Right, దాని sir. ఫలితాలు Sir, ఏంటో సమయం ఒకసారి అయిపోయింది మనకు. ఆలోచించండి. Sir, సమయం అయిపోయింది కాబట్టి మనకు. నేనేమంటున్నానంటే సభ జరగడానికి ఆపోజిషన్ పార్టీ ఒకవేళ మేము తప్పు చేస్తే మా ఓకే ఉచ్చులో మీరు ఓకే సార్, వి గాట్ యువర్ పాయింట్. రామచంద్రారెడ్డి గారు, ఆనంద భాస్కర్ గారు చెప్పండి, చేస్తున్నారు లాస్ట్ పాయింట్. అమర్ గారు సార్, ఉన్నటువంటి విషయాల్ని దారి మళ్లింపు, కవ్వింపు, దాని ద్వారా ఉన్నటువంటి ఎత్తుగడలతో ఎల్లకాలం ఏకఛత్రాధిపత్యం వహించగలనేటువంటి భ్రమల్లో భాగంగా ఈనాటి వర్తమాన Thank you. ప్రధానమంత్రి కలలు కంటున్నాడు ఏకకాలంలో ఏక ఎన్నికలు. Thank you, thank you, అవి thank you. మన ప్రజాస్వామిక వ్యవస్థకు, భారతీయ వ్యవస్థకు సరిపడేటివి కానే కావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద భాస్కర్ గారు, రామచంద్రారెడ్డి గారు, అట్లాగే బండారు శ్రీనివాసరావు గారు, రామచంద్రమూర్తి గారు కూడా కృతజ్ఞతలు. రాజకీయ భీష్ముడు అద్వానీ చెప్పిన మాటల్ని అధికార పక్షం గౌరవిస్తుందా? ఆయన ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకొని రేపటి ఏమన్నా దీన్ని మెరుగుపరిచే ప్రయత్నం ఏమైనా చేస్తుందో చూడాలి. అట్లాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్షం పట్టించుకుంటుందా? ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిసి కూర్చొని మిగిలిన సమయాన్నైనా వృధా చేయకుండా పార్లమెంట్ సమావేశాలు జరిపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా వేచి చూద్దాం రేపటి నుంచి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.